ఇంకో క్విక్ ట్యూటోరియల్ అనేది ఇది డాక్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మనం ఎప్పుడైతే ఫంక్షన్స్ డిఫైన్ చేస్తామో, మనం సెల్ఫ్ మేడ్ ఫంక్షన్స్ కాబట్టి, మీకు ముందర కూడా చెప్పాను, మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు కోడ్ని ఎంత నీట్గా కామెంట్ చేసుకుంటే అంత క్లియర్గా, అంత ఈజీగా ఉండాలండి. ఇంకోళ్ళు చదివితే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. దానికి కామెంట్స్, డాక్ స్ట్రింగ్స్ మనం ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం అనమాట. కామెంట్స్ ఎందుకంటే మనం ఇంకెవరో వచ్చి చూడక్కర్లేదండి. మనం 6 months తర్వాత వచ్చి మన ప్రోగ్రామ్ చూసినప్పుడు మనం ఎక్కడ ఏం చేసాం అనేది మనకు అప్పుడు ఆ టైంలో క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి కామెంట్స్ రాసుకోవాలి. కోడ్ ప్రతిసారి కోడ్ రీడబుల్గా ఉండాలండి. కోడ్ మెషిన్కి కాదు, మనం రాసే కోడింగ్ మెషిన్కి అర్థమయ్యేలా కాదు, నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామర్కి అర్థమయ్యేలా మనం బేసిక్గా కామెంట్స్ని వాడాలన్నమాట. ఓకే, అదే సేమ్ కాన్సెప్ట్తో డాక్ స్ట్రింగ్స్ అని ఉన్నాయండి. మనం ఎవరికైనా మన ఫైల్ ఇచ్చామనుకోండి, ఒక ఫంక్షన్ ఉంది, మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం మనం, రైట్? లేకపోతే తర్వాత ఈ ఫంక్షన్స్ అని పెద్ద క్లాస్లోకి యాడ్ అయిపోయాయి అనుకోండి. ఓకే, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నవన్నీ ఫంక్షన్స్ కూడా ఒక క్లాస్ ఉన్నాయి. వాటిని హెల్ప్ అనే ఫంక్షన్ మనం వాడతాం, రైట్? హెల్ప్ అనగానే ఫంక్షన్ దానికి కావాల్సిన కీ పారామీటర్స్ ఏంటి, పొజిషనల్ పారామీటర్స్ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ చెప్తా కూడా వస్తుంది హెల్ప్ అనగానే. అది ఇవ్వాలి అంటే మన ఫంక్షన్కి, సెల్ఫ్ డిఫైన్ ఫంక్షన్కి ఆ హెల్ప్ అనే స్టెప్స్ రావాలి అంటే డాక్ స్ట్రింగ్ వాడతామండి. ఓకే, ఇట్స్ కాల్డ్ డాక్ స్ట్రింగ్. ఇది ఎలా చేయాలంటే చాలా సింపుల్ అండి. ఇది 3 డబల్ కోట్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 3 డబల్ కోట్స్తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనం హెల్ప్ అని మన ఫంక్షన్ నేమ్ ఇస్తే కనుక ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో వస్తుంది అనమాట. చాలా మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెడితే ఈ మన ఫంక్షన్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి చాలా ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది. ఇది ఎలా యూస్ చేయాలని వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ చెప్తానండి, బబుల్ సార్ట్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బబుల్ సార్ట్ ఫంక్షన్స్ టేక్స్ అన్ అన్సార్టెడ్ లిస్ట్ as input and returns sorted list. Okay, time complexity is big of n squared. Okay, this information అండి, whatever we feel is right మనం ఇలా పాస్ చేస్తే సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఈ ప్రింట్ కాదు, ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్కి ఈ డాక్ స్ట్రింగ్ని ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేస్తానని చూపిస్తానండి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇది ఎలా యూస్ చేయాలన్నప్పుడు వాళ్ళు ప్రింట్ హెల్ప్ ఆఫ్ బబుల్ సార్ట్ అన్నాను అనుకోండి. ఓకే, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ వచ్చేసి హెల్ప్ ఆన్ ఫంక్షన్ బబుల్ సార్ట్. ఇది మెయిన్ అనే మాడ్యూల్లో ఈ ప్రోగ్రామ్లో ఉంది, రైట్? బబుల్ సార్ట్ లిస్ట్ ఆఫ్ నమ్ అనేది ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఇది, రైట్? బబుల్ సార్ట్ ఫంక్షన్ టేక్స్ అన్ అన్సార్టెడ్ లిస్ట్ as input and returns sorted list. టైమ్ కాంప్లెక్సిటీ n square. ఇదే కాదండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పారామీటర్స్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమేమి ఇవ్వాలి, మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలనుకోండి, అవన్నీ ఇక్కడ ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేదా ఫంక్షన్ స్పెసిఫిక్గా దాని పర్పస్ ఏంటో డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇది మనం కామెంట్ ఇస్తే కామెంట్స్ ఇక్కడ డాక్ స్ట్రింగ్లో రావాలి. ఓకే, డాక్ స్ట్రింగ్లో రావాలంటే ఈ 3 డబల్ కోడ్స్ కానీ ఈ సింగిల్ కోడ్స్ కూడా వర్క్ చేస్తుంది. 3 సింగిల్ కోడ్స్ కూడా ఇట్స్ ఫైన్. ఓకే, 3 సింగిల్ కోడ్స్ ఇస్తే ఇట్ బికమ్స్ ఏ డాక్ స్ట్రింగ్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్ఫుల్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.